కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయింది. అధికారంలోకి వచ్చిన కొత్తలో గుంతలమయంగా ఉన్న రోడ్లు ఉన్న గుంటూరు నగరం ఇప్పుడు కొత్త అందంగా తయారైంది. అద్దాన్ని మరిపించే విధంగా కోట్ల రూపాయల నిధులతో ఎక్కడికక్కడ గుంటూరు వెస్ట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతోంది కూటమి సర్కార్. అధికార పార్టీ నాయకులు, కార్పొరేటర్లు ఉన్న ప్రాంతం అన్న తేడా లేకుండా కార్పొరేషన్ అధికారులను సైతం పరిగెత్తిస్తున్న గుంటూరు వెస్ట్ నియోజకవర్గ శాసనసభ్యురాలు ఎమ్మెల్యే గల్లా మాధవితో మా గుంటూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఈ 1 ఇయర్లో గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ పరిధిలో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన పలు కార్పొరేటర్లు ఉన్నాయి. కానీ కార్పొరేటర్లు ఉన్న అభివృద్ధి ధ్యేయంతో వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి ముందుకెళ్తున్నారు. ఏమో గెలుపొందిన తర్వాత ఏ మేరకు నిధులు తీసుకొచ్చారు, ఎంత అభివృద్ధి చేశారో ఎమ్మెల్యేని అడిగి తెలుసుకున్నాం. మేడం చెప్పండి, మీరు ఎక్కడైతే గెలుపొందారో ఆ నియోజకవర్గ పరిధిలో ప్రతిపక్ష పార్టీ వైకాపా చెందిన వారు కూడా ఉన్నారు. కానీ అభివృద్ధి పనికి ఎక్కడ కుంటిపడట్లేదు అన్నారు. ఎంత మేర నిధులు తీసుకొచ్చారు, ఏం అభివృద్ధి చేశారు? ఈరోజు ఫస్ట్ అభివృద్ధిలో భాగంగా ఈరోజు మనం నుంచున్న ఈ రోడ్డుని మీరు తీసుకుంటే గత 5 సంవత్సరాలుగా ఏ ఒక్క తారు కానివ్వండి, ఇటుక కానివ్వండి లేని పరిస్థితి అయిన రోడ్డు ఇది. మన ఏటగ్రహారం 0 లైన్ రోడ్డు. దీన్ని ఎంతో యుద్ధ ప్రాతిపదికన టెండర్లకు కానివ్వండి, కాంట్రాక్టర్లు కానివ్వండి పిలిచి వాళ్ళని బతిమలాడి మరీ వేయించిన రోడ్డు ఇది. కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు చాలా చక్కగా బాగా వైడ్ చేసుకొని ఈ రోడ్డుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలా మీరు నియోజకవర్గ స్థాయిలో విస్తృతంగా ఎక్కడ పర్యటించినా కూడా మీకు ఇలాంటి రోడ్లే దర్శనమిస్తాయి. అదేవిధంగా డ్రైన్లు, మరి వర్షాలని సుమారు ఎన్ని కోట్ల నిధులు మంజూరు చేయించారు, ఏమేమి అభివృద్ధి చేశారు? ఒక్కొక్క డివిజన్కే ఈరోజు తీసుకుంటే 2 కోట్లు 3 కోట్ల వర్క్స్ జరిగాయండి ఒక్క డివిజన్ తీసుకుంటే. అలాంటిది మా నియోజకవర్గ పరిధిలో 26 డివిజన్లు ఉన్నాయి. 26 డివిజన్లకి డివిజన్కో 2 కోట్లు వేసుకున్నా కూడా మీరు ఆలోచించండి. కొన్ని వందల కోట్ల పనిని ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలో జరిగిన వర్క్స్ అండి ఇవన్నీ కూడా. ఇదే కాకుండా ఈ యొక్క రోడ్లు, డ్రైన్సే కాకుండా అనేక అంశాల మీద మేము దృష్టి పెట్టి వాటి మీద కూడా ముందు కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తున్నాం. ఇటు పార్క్స్ డెవలప్మెంట్ కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ డెవలప్మెంట్ కానివ్వండి, అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు కానివ్వండి, మరి మీరు చూశారు ఆర్ఓబీలు చూస్తున్నారు. ఇలాగా అనేక అంశాల మీద, మరి స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, అనేక అంశాల మీద ఈరోజు దృష్టి పెట్టి ప్రతి ఒక్క అంశానికి ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ డెవలప్మెంటే ధ్యేయంగా ఈరోజు ముందుకెళ్తున్నామండి. సాధారణంగా గతంలో ప్రతిపక్ష నాయకుల్ని లోబరుచుకోవడానికి కొన్ని పనులు చేస్తుంటారు. కానీ అలా కాకుండా ప్రతిపక్ష పార్టీతో సంబంధం లేకుండా అభివృద్ధి ధ్యేయంతో ముందుకెళ్తూ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు సైతం అధికార పార్టీలకు వచ్చే విధంగా మీరు పనిచేస్తున్నారు అంటున్నారు. అవునండి, ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న డెవలప్మెంట్కి కానివ్వండి, లేదంటే ప్రభుత్వం తీసుకుంటున్న విధి విధానాలకు కానివ్వండి, గత ప్రభుత్వ పాలకులు కూడా ఎన్నో రకాలైన సమస్యలతో మనం చూసామండి. వాళ్ళని కూడా ఆ ప్రభుత్వ విధి విధానాలని వ్యతిరేకించిన వారి పార్టీ వాళ్ళే ఎంతోమంది ఉన్నారు. మనం ఎలక్షన్కి ముందే వాళ్ళందరూ కూడా ఆ పార్టీని విడిచి రావడం మనం చూసాము. వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చూస్తూ, ప్రజల యొక్క హర్షాన్ని చూస్తూ వాళ్ళు కూడా నిజంగా మన పార్టీలోకి రావడం జరిగింది. మొన్న మీరు చూశారు, మొన్న మేయర్ ఎలక్షన్స్లోనే మీకు అర్థమై ఉండాలి. అందరూ కూడా ఈరోజు ఈ యొక్క అభివృద్ధిని హర్షిస్తున్నారు. ప్రజల కోసం నిలబడాలి అనుకునే ప్రతి నాయకుడికి కూటమి ప్రభుత్వం చేయూతనిస్తుంది. వారికి మేము ఎప్పుడూ కూడా అండాదండగా కూడా నిలిచి ఉంటూ ఉన్నాము. ప్రజల యొక్క డెవలప్మెంట్ అండ్ వాళ్ళ సంక్షేమం మాత్రమే మా ఎజెండాగా మేము ముందుకు వెళ్తున్నప్పుడు నేతలందరూ కూడా ఖచ్చితంగా మాకు సహాయ సహకారాలు అందిస్తారండి. ఈ సంవత్సర కాలంలో మేడం జనసేన, బీజేపీ వాళ్ళ సహకారం మీకు ఏ విధంగా ఉంది మేడం? చాలా అద్భుతం అండి. ఏ నమ్మకంతో అయితే ఒక కూటమి ఏర్పడిందో, ఇటు మోడీ గారి ఆశీర్వాదం, అదేవిధంగా మా యొక్క పవన్ కళ్యాణ్ అన్నగారి ఆశీర్వాదం, చంద్రబాబు నాయుడు గారి కార్యదక్షత, ఇలా అన్నీ కలుపు కట్టుకొని ఏ నమ్మకంతో, ఏ నిర్ణయంతో అయితే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తున్నామో అదే నమ్మకాన్ని పశ్చిమ నియోజకవర్గంలో నాయకులు కూడా మాకు అందిస్తూ ఉన్నారు. ప్రతి కార్యక్రమంలో కూడా వారి యొక్క చెయ్యిని మా మీద వేసి మాకు అభయహస్తం ఇస్తూ ఉన్నారు. వారి యొక్క సహాయ సహకారాలు కానివ్వండి, మద్దతు కానివ్వండి, ఏ కార్యక్రమంలో అయినా మాకు వాళ్ళ నుంచి కావాల్సిన సహాయ సహకారాలు కానివ్వండి నిరంతరం కూడా మాకు అందిస్తూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం అందరం కలిసికట్టుగానే ప్రతి నియోజకవర్గంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలను మేము చేపడతా ఉన్నాము. మా నాయకులు అందరూ కూడా ఇటు కార్పొరేటర్లు కానివ్వండి, డివిజన్ ప్రెసిడెంట్లు కానివ్వండి, అక్కడున్న ఆ యొక్క పార్టీ ప్రెసిడెంట్లతో కలుపుకుని మరి ఆ యొక్క డివిజన్ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్ని చేపడతా ఉన్నారు. ఏ ఒక్క డివిజన్లో అయినా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం పెడితే మనం 21 డివిజన్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అనేది ఏర్పాటు చేశాం. ఆ రోజు కూడా ఇటు మా పార్టీ నేతలే కాకుండా జనసేన, బీజేపీ నాయకులు కూడా పాల్గొని వారు కూడా బాధ్యత తీసుకొని అన్ని సమీక్షించి ముగ్గురు కూడా కలిసికట్టుగా ఆ యొక్క నియోజకవర్గాన్ని, ఆ యొక్క డివిజన్ని ఒక రూపులోకి తీసుకురావడం జరిగిందండి. ఇలాగ ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాం.
మేడం, కొన్ని చోట్ల మీరు కార్యక్రమాలు చేసే చోట అధికార పార్టీకి చెందిన నేతల కన్నా ప్రతిపక్ష వాళ్ళు వస్తున్నారంట, అంటే ఏ మంత్రం వేశారు వాళ్ళకి? ఈరోజు నేను ఇందాక చెప్పానండి మీకు, ప్రజాక్షేమం కోసం ముందుకు వెళ్తున్నప్పుడు దానికి ప్రజల కోసం నిలబడాలి అని అనుకునే నాయకులు అట్రాక్ట్ అవ్వడం సర్వసాధారణం. ఈరోజు అందరూ కూడా కలిస్తేనే ఒక పని అవుతుంది. కాబట్టి ప్రజలకు జరుగుతుంది మంచా కాదా అన్నది మాత్రమే మనం దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఏ నాయకులు ఏ పార్టీ చేరుతుంది అన్నది చాలా ఒక హాస్యాస్పదమైన విషయం. ఇది గత ప్రభుత్వం ఇలాంటి రివెంజ్ ఓరియంటేషను తమరు స్వపక్షం విపక్షం అనే ఒక పద్ధతిలో ఓన్లీ రివెంజ్ మోటివ్తో వెళ్ళి టీడీపీ అని తెలుసుకున్న ప్రతి చోట కూడా వాళ్ళకి ఏ ఒక్క పని జరగకుండా, ఆఖరికి రోడ్డు వేయకుండా, ఎంతో బలహీనులైన పరిస్థితిలో ఉన్న ప్రజలకు కూడా కనీసం 5 కేజీల బియ్యం కూడా అందించే పరిస్థితి లేకుండా చేసింది. మరి కూటమి ప్రభుత్వం అలా ఉండదు, అందరితో కలిపికట్టుగా వెళ్తుంది. రాబోయే 4 సంవత్సరాల్లో ఏ ఎజెండాతో ముందుకెళ్తున్నారండి? చాలా సమస్యలు ఉన్నాయండి. ఇప్పటికే మన రాష్ట్రం మన నెత్తి మీద మోపిన బరువుని దింపుకుంటూ ముందుకు వెళ్తున్నాం. గత ప్రభుత్వం చేసిన వైఫల్యాల్ని దాన్ని పూడ్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా ఎన్నో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరగాలి. మన ముందు అమరావతి ఉంది, పోలవరం ఉంది. అమరావతిని చాలా అద్భుతంగా మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లలకు ఉద్యోగ కల్పన చేయాలి, స్త్రీ సాధికారత దిశగా ముందుకు వెళ్ళాలి, చిన్న పరిశ్రమలు ముందుకు రావాలి. వీటన్నిటి పరంగా కూడా అన్ని సమీక్షిస్తూ అన్ని విధాలుగా ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండే ఒక ప్రయత్నం చేయబోతున్నాం. ఆర్థికంగా ప్రతి ఒక్కళ్ళు నిలబడే ప్రయత్నం చేయబోతున్నాం. ఆ విధి విధానంలోనే P4 కానివ్వండి, ప్రతి ఒక్కరూ లక్షాధికారి అవ్వాలి అనే ఒక నిర్ణయం కానివ్వండి, ఇలా అన్ని కార్యక్రమాలని అటు సంక్షేమాన్ని వదలకుండా ఇటు డెవలప్మెంట్ని రెండు జోడెద్దుల్లాగా ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకులం అందరం కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. పగిలిన అద్దం లాంటి ఉన్న గుంటూరు వెస్ట్ నియోజకవర్గాన్ని ఒక క్లీన్ స్వీప్గా చేసి రానున్న 4 సంవత్సరాలలో ఏటగ్రహారం, రాడీపేట, అదేవిధంగా వెస్ట్ నియోజకవర్గ పరిధిలోని అనేక ప్రాంతాలను అభివృద్ధి చేసే అజెండాతో ముందుకెళ్తున్నామని వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి మనతో ఉన్నారు. రానున్న రోజుల్లో ఏ విధంగా అభివృద్ధి చెందాలో వేసి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్, గుంటూరు జిల్లా, మెగా 9 న్యూస్.